చిత్తూరు సమాచారానికి స్వాగతం. మీరు మా ఛానల్ పట్ల ఆసక్తిగా ఉంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేసి మాకు సహకరించండి. కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి ఇంటర్ మొదటి రెండవ సంవత్సరాలకు సంబంధించిన పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ ఉమ్మడి చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారి రఘుపతి మీడియాతో మాట్లాడుతూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఈ 2 సంవత్సరాలను కలుపుకొని మొత్తం 29,296 మంది ఈ యొక్క పరీక్షలను రాస్తున్నారని, ఈ నేపథ్యంలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామినేషన్ ఉంటుందని, ఈ నేపథ్యంలో మొత్తం 50 కేంద్రాలను విద్యార్థుల సౌకర్యార్థం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. పైన రూమ్లో సార్ 4 పైనే కదా. లోపల ఉంది మేడం. మరి ఇంకొంచెం 5335 533 540 ఎంత వచ్చారు? 4B 5427 రూమ్ నెంబర్ 6A 2B మిది పైన రెండోది 5433 ఆ రూమ్ నెంబర్ 6B. నమస్తే, నా పేరు రఘుపతి, చిత్తూరు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి. అందరికీ తెలిసిన విషయమే, నిన్నటి నుంచి ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి జిల్లాలో ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర విద్యార్థులందరికీ కూడా పరీక్షలు ప్రారంభమైనాయి. మొత్తం మన జిల్లాలో చిత్తూరు జిల్లా విభజిత జిల్లా మాత్రమే ఇది. మన జిల్లాలో 29,296 మంది ఇంటర్ పరీక్షలు రాయబోతున్నారు. అందులో భాగంగా నిన్న 14,530 మంది పిల్లలు ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాశారు. ఈరోజు నుంచి సెకండ్ ఇయర్ విద్యార్థులు పరీక్ష రాస్తారు. ఈ విధంగా మనకు ఫిబ్రవరి 23వ తారీఖు ప్రారంభమైనటువంటి పరీక్షలు మార్చి 24వ తారీఖు వరకు ఉంటుంది. అయితే ప్రధాన పరీక్షలన్నీ కూడా మార్చి 18వ తారీఖు కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత ఉన్నటువంటి స్పెషల్ పేపర్స్ ఉంటాయి కాబట్టి ఇది ప్రధానంగా మనం అందరూ తెలుసుకోవాల్సిన విషయాలే. ఈ సంవత్సరం ప్రభుత్వం వారు విద్యార్థులకు ఎటువంటి ఒత్తిడి లేకుండా చేయడం కోసం హాల్ టికెట్స్ని వాళ్ళే సొంతంగా డౌన్లోడ్ చేసుకున్నట్టుగా, మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్నట్టుగా మనమిత్ర యాప్ అనే ఒక సౌకర్యాన్ని కల్పించి ఆ యాప్ ద్వారా పిల్లలే సొంతంగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు. అందువల్ల పరీక్షలకు సంబంధించినటువంటి ఫీజులకు సంబంధించినటువంటి ఒత్తిడులు పిల్లల మీద లేకుండా పోయింది. అదేవిధంగా అన్ని పరీక్షా కేంద్రాల్లో మన జిల్లాలో 50 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. 50 పరీక్షా కేంద్రాల్లో 50 మంది సిఎస్లు, 50 మంది డిఓలు, 6 స్క్వాడ్లు, 2 ఫ్లైయింగ్ స్క్వాడ్స్, డిఈసి మెంబర్లు, ఇలా వీళ్ళందరూ పర్యవేక్షణలో జరుగుతుంది. మరియు అన్ని 50 కేంద్రాల్లోనూ మనకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయబడింది. ఈ సీసీ కెమెరాల యొక్క ఫుటేజ్ అంతా కూడా రాష్ట్ర కార్యాలయము మరియు మన జిల్లా కార్యాలయం కంట్రోల్ బోర్డు ఏర్పాటు చేసుకుని నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. పరీక్షా కేంద్రాల్లో కూడా విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలిగించుకునే కోసం తాగునీరు అయితేనేమి, లైటింగు, ఇవన్నీ కూడా ఆర్టీసీ వాళ్ళు కూడా మనకు సహకరించి బస్సులు కూడా మనకు టైం ప్రకారం నడుపుతున్నారు. సో ప్రభుత్వం వారు ఏమేమి చేయాలో అన్ని పనులు పిల్లలకు
సౌకర్యంగా అన్ని పనులు చేసి పెడుతున్నారు. పిల్లలు ఎటువంటి ఒత్తిడి లేకుండా సౌకర్యంగా పరీక్షలు రాసి సక్రమంగా మంచి ఫలితాలను సాధించాలని జిల్లాధికారిగా నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. చెప్పేసాను. చిత్తూరు జిల్లాలో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ 14,729 మంది పిల్లలు పరీక్ష రాస్తున్నారు. అదేవిధంగా సెకండ్ ఇయర్ పిల్లలు 14,550 మంది పిల్లలు పరీక్ష రాస్తున్నారు. అంటే మొత్తం మన జిల్లాలో ఇంటర్మీడియట్ చదివేటువంటి విద్యార్థులు 29,279 మంది విద్యార్థులు మన చిత్తూరు జిల్లాలో పరీక్షలు రాస్తున్నారు. సో వీళ్ళందరికీ నా తరఫున ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పరీక్షా సమయం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు. ప్రతిరోజు పిల్లలు 8:30 కంతా పరీక్ష హాల్ కాడికి చేరుకోవాలి. 8:30 నుంచి 9 వరకు పిల్లల్ని లోపలికి అలౌ చేస్తారు. 9 తర్వాత మళ్ళీ పిల్లలు వచ్చి కంగారు పడకూడదు కాబట్టి అందరు పిల్లలు కూడా 8:30 లోపల పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని కోరుతున్నాను. ఫస్ట్ ఇయర్ అంత అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమైన తమ భర్త సుబ్రహ్మణ్యంకు పెన్షన్ మంజూరు చేయాలంటూ తవనంపల్లి మండలం అరగొండ ఏ గొల్లపల్లి గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం భార్య లోకేశ్వరి చిత్తూరు ప్రెస్ క్లబ్లోని మీడియా సమావేశంలో విన్నవించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ భర్త యొక్క అనారోగ్య సమస్య కారణంగా ఆపరేషన్ చేశామని, దీని కారణంగా కాళ్ళు చేతులు సొచ్చుపడిపోయి ఏ పని తమ భర్త చేయలేకపోతూ ఉండడంతో కుటుంబాన్ని తమ యొక్క 4 పిల్లలని పోషించడానికి చాలా ఇబ్బందిగా ఉందని, పెన్షన్ను మంజూరు చేయమని అధికారులకు ఎన్నిసార్లు వినతి చేసినా పట్టించుకోవడం లేదని, తమ భర్తకు పెన్షన్ మంజూరు చేయాలని ఆమె కోరారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సామాజిక సేవాకర్త పార్థసారథి నాయుడు వెంటనే చిత్తూరు ప్రెస్ క్లబ్కు చేరుకుని ఆమెని ఓదార్చి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆమె యొక్క కుటుంబ పోషణార్థం అందజేశారు. గారిని, మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారిని, ఇంతకుముందే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కలిసాము. సంక్రాంతి రోజు అర్జీలు ఇచ్చాము, కానీ ఏం ప్రయోజనం లేదు, పెన్షనే లేదు. ఏదైనా చేయగలుగుతారని నాకు ఇంకన్నా ప్రాధాయపడి అందరినీ మీకు పాదాభివందనాలతో కోరుకుంటున్నాను సార్. మా బిడ్డ కూడా ఎటు వెళ్ళిపోయింది, ఈ బిడ్డను మేమే సాగుకుంటున్నాము. మా భార్య వల్ల ఒక్కదాని వల్ల కష్టపడటం కాలేదు సార్. ఎమ్మెల్యేను కలిసాము, ఆఖరికి విజయవాడ కూడా వచ్చాను సార్. నేను సీఎం ఆఫీస్ దగ్గరకు కూడా వచ్చాను. ఎమ్మెల్యే సార్ మాకు మా సర్పంచ్ గారు ఏదో ఒక 20,000 దాకా సహాయం చేశారు అప్పట్లో స్టార్టింగ్ లో, కాదని చెప్పట్లేదు. ఆయన కూడా అప్పు లెక్కనే ఇచ్చారు, ఆయనకి మళ్ళీ ఇవ్వాలా. ఈ విధంగా ఎవరైనా సహాయం చేస్తారని మన సీఎం గారిని కూడా ఇంటి దగ్గర సంక్రాంతి రోజు కలిశాను. అన్ని అవుతుందన్నారు. మా వికలాంగుల అధ్యక్షుడు కూడా చెప్తానే ఉన్నాడు, కానీ ఏమీ జరగలేదు. ఈర్సద్దన్న కలెక్టర్ ఆఫీస్కి అప్పులు చేసి రోజు సోమవారం అయితే కలెక్టర్ ఆఫీస్కి వచ్చి పడుతున్నాము ఫ్యామిలీగానే. పిల్లల చదువు భవిష్యత్తు నాశనం అయిపోతుందని నా బాధ సార్. మెయిన్ పాయింట్ ఏంటంటే పిల్లల భవిష్యత్తు నా దగ్గర వారానికి ఒక రోజు నిలిచిపోతున్నారు. వారానికి ఒక రోజు ఇద్దరు నిలిచిపోతున్నారు. వారంలో 2 రోజులు అయితే అబ్బాయి నిలిచిపోతే 2 రోజులు అమ్మాయి నిలిచిపోతున్నారు. కాపలాగా ఇంటికాడ పిల్లలు భవిష్యత్తు కాపాడమని మిమ్మల్ని పాదాలకు అందరికీ నమస్కరిస్తూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యంగా కోరుకుంటున్నాను సార్. మాకు ఏదైనా ఈ అప్పుల సమస్య దిగిపోయి మాకు పెన్షన్ వస్తే మా బిడ్డలు మేము చదివించుకుంటాం సార్. 2 సంవత్సరాల నుంచి పెన్షన్ తిరుగుతున్నాను సార్. నేను ఎలక్షన్ జరిగినప్పుడు నుంచి తిరుగుతూనే ఉండా, ఎవరు నన్ను పట్టించుకునే నాదుడే లేదు సార్. గౌరవనీయులైన పార్థసారథి నాయుడు గారు మాకు ఆర్థిక సహాయం ఆయన వల్ల ఆయన మాకు అందించగలుగుతున్నారు. ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మేము ఏమి ఇచ్చినారు, మాకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. మీరు చెప్పండి, నేను చెప్పాను సార్. మాది తవనంపల్లి మండలం అరగొండ గొల్లపల్లి గ్రామంలో నివసిస్తున్న సుబ్రహ్మణ్యం అన్న పేరు. నాకు ఆర్థిక సహాయం అందడం లేదని నేను ఇక్కడ ప్రెస్ మీట్ కలవడానికి వచ్చాను. మా పాపకి అన్యాయం జరిగిన వల్ల ఇది వల్ల నేను వికలాంగుడైనాను. మా 3 పిల్లలను తక్కునేదానికి నాకు సహాయం చేస్తారని గవర్నమెంట్ దగ్గరకు వచ్చాను. ఇంతలో మన పార్థసారథి నాయుడు గారు మాకు తోచిన సహాయం ఒక 10,000 దాకా మాకు సహాయం చేస్తున్నారు. 10,000 దాకా సహాయం చేస్తున్నారు. దయచేసి ఇదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, మన సీఎం గారు కానీ మాకు కూడా ఏదైనా కొంచెం మాకు సహాయం చేస్తే మా బిడ్డల్ని భవిష్యత్తులో చదివించుకొని నెమ్మదిగా కాపాడుకోగలమని మేము అందరికీ ప్రతిజ్ఞగా కోరుకుంటున్నాను.
ప్రార్థిస్తున్నాను అని చెప్పు. ప్రార్థిస్తున్నాను, మీకు పదార్థంతో కోరుకుంటున్నాను. అధికారి గారికి నా చేతులెత్తి ముక్తున్నాను. ఆయన మా బాబు చూసి ఆయన కలిగినంత 10,000 దాకా సహాయం చేస్తున్నారు. ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటాను. నా బిడ్డలకు ఏదో ఆ సారు తగినంత ఇస్తున్నారు 10,000 దాకా. నా బిడ్డకు ఉపయోగపడుతుంది. అలాగే మా కూతురుపట్టి ఎమ్మెల్యే మురళీమోహన్ గారు వీళ్ళంతా చూసి మాకు ఏదైనా హెల్ప్ చేస్తారని పెన్షన్ కోసం నాకు రాసిస్తే నాకు ఆ పెన్షన్ వస్తే పిల్లలు సాగుతుంటాను. వీళ్ళు యాదమూరిలో ఉన్నారు. వీళ్ళకి 3 బిడ్డలు. అతను హ్యాండిక్యాప్డ్. అతను ఏ పరిస్థితి ఏమి చేయలేని పరిస్థితుల్లో కొందరు ముఖ్యమైన వాళ్ళు దాన్ని గమనించి నా దృష్టికి తెస్తే నేను వెంటనే వచ్చి వారికి నా సహాయంగా 10,000 రూపాయలు దానం చేస్తున్నాను. అదేవిధంగా వాళ్ళ పరిస్థితి నిజంగా నేనే చూస్తే నాకే దారుణంగా ఉంది. ఈ రోజు ఒక బిడ్డను సాకాలంటేనే ఎంతో బాధ. దాంట్లో ఆ తండ్రి హ్యాండిక్యాప్డ్. ఈ అమ్మ బిడ్డలను చూస్తుందా లేదా ఏదైనా పని చేస్తుందా, అతన్ని చూసుకుంటుందా, బిడ్డను చూసుకుంటుందా, చాలా ఘోరంగా ఉంది. ఇటువంటిది వీళ్ళు చెప్పిన వాళ్ళు నాకు చెప్పిన వాళ్ళు వాళ్ళ పేరునంత వద్దు. వాళ్ళు నిజంగా అందరూ చాలా మంచోళ్ళు. కారణం ఏంటంటే యథార్థాన్ని ప్రజల మనిషికి తెచ్చినారు కాబట్టి వాళ్ళకందరికి కూడా నేను నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అర్పిస్తున్నాను. అదేవిధంగా చాలా మంది గవర్నమెంట్ సంధించి వాళ్ళకు పింఛను ఈ గవర్నమెంట్ ఇప్పుడు అమౌంట్స్ కొన్ని జాగాల్లో లక్షలు ఇస్తా ఉన్నారు చంద్రబాబు గారు. అది కూడా వాళ్ళు నేరుగా వచ్చి ఎన్క్వైరీ చేసి వాళ్ళ పరిస్థితి చేసి గవర్నమెంట్ కూడా చంద్రబాబు గారు వచ్చి ఎంక్వైరీ చేసి కలెక్టర్ ఎంక్వైరీ చేసి వాళ్ళకు సహాయం చేసి ఆ 3 బిడ్డల్ని ఆమెను కాపాడతానని కోరుతూ వాళ్ళకి భగవంతుడు సౌకర్యంగా చేయాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.